మొహమ్మద్ ఈజ్ ఆల్సో ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇన్బ్రీడింగ్. ఓకేనా, మొహమ్మద్ ఎలా పుట్టాడు అనేది ఫ్యామిలీ టైమ్ లైన్ చూసుకోండి. కేవలం మగవాళ్ళ యొక్క పేర్లు మాత్రమే రాయబడ్డాయి, ఆడవాళ్ళ యొక్క పేర్లు రాయబడ్డాయి. అది చివర్లో మాత్రమే. అది చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళకి పెళ్ళి అయితే ఒక లైన్ నేను పెట్టడం జరిగింది చూడండి. ముర్రా ఇబ్నే కాబ్ అనే ఒక ఫస్ట్ మ్యాన్ అండి, ఇక్కడ నుంచి వస్తుంది. మహమ్మద్ యొక్క ఖాన్దాన్ లో కొంచెం పెద్దగా చేయమంటారా? ఓకే, ఓకేనండి, ఇప్పుడు ఓకే కదా. ముర్రా ఇబ్నే కాబ్ అంట. ఓకే అమ్మా, వీడే వన్. ఇక్కడ వీడి తర్వాత ఇంకేం లేవు, ముందు ఇంకా కాబ్ ఉంటుంది, ఎంత అవసరం లేదు. ముందుకు వచ్చేద్దాం. సరే, వీడు ఒక్కడే, వీడి దగ్గర నుంచి ఈ సంతతి అంతా వస్తుంది. చూడండి అమ్మా, ఎగ్జా అంటే వాడికి ఇద్దరు. ఎగ్జా అనేది కిలాబ్ అన్నమాట. డన్ అమ్మా, ఎగ్జా కిలాబు. వీళ్ళు ఎవరెవరిని దింకున్నారు, ఎవరైనా పిల్లలు కన్నారో పేర్లు ప్రస్తుతానికి అయితే రాయలేదు. వీడికి ఇద్దరు సంతతులు, ఎగ్జా అండ్ కిలాబ్, గుర్తు పెట్టుకోండి. తర్వాత ఎగ్జా తర్వాత వచ్చిన జనరేషన్ చూడండి, మగ్జుమ్, ఇమ్రాన్. ఈ ఇమ్రాన్ నుంచి మళ్ళీ ఏబిడి, ఎయిజ్ అంట, ఏదేదో పేర్లు. అలాగే కిలాబ్ నుంచి రెండుగా విభజించబడ్డాయి చూడండి. కుసాయి ఒకటి, జుహ్రా అన్నమాట. ఓకేనా, కుసాయి నుంచి మూడు సంతతులు, అంటే మనాఫ్, ఉజ్జా, అద్దార్ అన్నమాట. ఓకేనమ్మా, తర్వాత ఈ ముగ్గురులో నుంచి మళ్ళీ బయటకు వచ్చే చూసుకోండి. అంటే ఓవరాల్ గా మీరు గమనిస్తే ఏంటండి, ఒకడెవడో ఫస్ట్ వాళ్ళిద్దరికి పిల్లలు, ఆ పిల్లలకి ఇన్ని జనరేషన్స్ ఒక్కొక్కళ్ళకి వచ్చాయి. వీడికి 2 జనరేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా 2 జనరేషన్స్ లో చిలుకలు వచ్చాయండి. ఇక్కడ స్టార్టింగ్ చిలుకలు వచ్చాయి. ఈ చిలుకల నుంచి మళ్ళీ వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురులో నుంచి మళ్ళీ ఇందులో నుంచి ఒకటి సల్మా హషీం అంట. ఈ సల్మా హసీం తీసుకుంటే ఇక్కడ ముత్తలిబ్ గాడు వచ్చాడమ్మా, గుర్తుపెట్టుకోండి. సల్మా హషీం అని ఇద్దరు కపుల్స్ కి ముత్తలిబ్ గాడు పుట్టాడు. అండ్ పైన మనం చూపించుకున్నాం కదండి స్టార్టింగ్ దానికి, ఇక్కడ మీరు అనుకున్నట్టు ఫాతిమా కాదండి, ఇది వేరండి. ఓకేనా, ఈ ఫాతిమాతో వీళ్ళిద్దరు మళ్ళీ ఒక ప్రోడక్ట్ అన్నమాట. ఈడే అబ్దుల్లా. ఈ అబ్దుల్లాకే ఈ పక్కనే ఆమినా ఉంది చూడండి, ఈ అబ్దుల్లాకి ఆమినాకి పుట్టారు అని పెళ్లి అంటే నికా జరిగిందండి. కానీ నికా జరిగి చనిపోతాడండి. తర్వాత 4 ఏళ్ల తర్వాత మొహమ్మద్ పుడతాడు. సో బయాలజికల్ ఫాదర్ అబ్దుల్లా కాదు, ఇది క్లారిటీ. ఓకేనండి, సో సొంత చెల్లెలు దెంగుతాడండి. అబ్దుల్లా ఆమీనా అన్నమాట సొంత చెల్లెలు అవుతుంది, కజిన్ సిస్టర్. ఓకే, అందరు కజిన్ సిస్టర్లే. గమనించండి, అత్యంత దారుణం అండి ఇందులో. ఈ సల్మా హుసైన్ మళ్ళీ ఒకటే తండ్రికి పుట్టారు కదండి, సల్మా హషీము. చెప్పండి, మళ్ళీ వాళ్ళిద్దరికి పుడతారు అనమాట, అబు ముత్తలిబ్. ఒకటే అన్నా చెల్లెలు ఇక్కడ ఒకరికొకరు దెంగుకుంటారు. సరిపోయింది. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద నాన్న సెకండ్ అంటే బాబాయ్ యొక్క కొడుకులకి అమ్రు అంట, షారా అంట, వీళ్ళిద్దరు దెంగుకుంటారు. మళ్ళీ కజిన్ సిస్టర్ మ్యారేజ్. మళ్ళీ ఫాతిమా ఎవరు చూసారు కదా. మళ్ళీ చూడండి, 2 కజిన్ బాబాయిలు, వాళ్ళకి హబీబ్ అంట, ఉజ్జా అంట, వీళ్ళిద్దరికి దెంగుంటారు. అన్నదమ్ముడు, అన్న చెల్లెళ్ళు. మళ్ళీ బర్రా అని ఒకడు పుడతాడు. మళ్ళీ ఇక్కడ అతిక, అబ్దుల్ మనాఫ్ అన్న చెల్లెళ్ళు. ఇక డైరెక్ట్ అన్న చెల్లి, కజిన్ కూడా కాదు ఏకంగా. చూసుకోండి అమ్మా, చూసుకోండి, జుహ్రా అనే దానికి డైరెక్ట్ అన్న చెల్లెలే, కజిన్ కూడా కాదు, ఏకంగా దెంగుకుంటారు ఇక్కడ. నేను తర్వాత వహాబ్ గడు పుడతాడు. మళ్ళీ అన్న చెల్లెలు మళ్ళీ వీళ్ళిద్దరు మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే చాలు మళ్ళీ పుడతారనమాట. అందరు ఇన్బ్రీడింగ్ లో మరి మాస్టర్స్ కూడా కాదండి. ఇక పేర్లైనా కనిపెట్టాలేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బుర్రలున్నాయా మీ అందరికి? ఇంకా బ్రతికే ఉన్నారా? దీనికి దమ్ముంటే ఎవరైనా సరే బ్లడ్ రిలేషన్ పేర్లు పెట్టండి. నేను దీనికి బ్లడ్ రిలేషన్ పెట్టిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను. ఎవరైనా పెడతారా అండి బ్లడ్ రిలేషన్స్?